మైండ్లో ఆ కళ నెరవేర్చుకోవడానికి నిర్మించుకోండి. న్యూస్ పేపర్ డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 million యూత్ బై 2025. పాఠశాలలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్సు ఆమోదం. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలంగాణలో తృతీయ స్థానం. మన వస్తువులే కొందాం. ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది అక్కడ. అర్థమైందా? ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది. మన వస్తువులే కొందాం, ఇతరులతోనూ కొనిపిద్దాం. మనం ఏం చేస్తున్నాం? ఇండియా ప్రొడక్ట్స్ వాడుతున్నాం, కొనిపిస్తున్నాం. ఏ సార్ నో? మై టీమ్ గోల్ 2025 కల్లా 1000 members 1 lakh ఎర్నర్ని తయారు చేయాలి. 1000 members కార్ అచీవర్స్ని రెడీ చేయాలి. ఇది మై టీమ్ గోల్. మై పర్పస్ 1 minute. సరే, ఆర్మీ మ్యాన్స్, బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నిల్చోండి. ఒకరున్నారు. సార్కి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జీవిత లక్ష్యం ఏముందంటే ఆర్మీ మ్యాన్గా కావాలా, బార్డర్లో నేను గన్ను పట్టుకొని ఉండాలనే ఒక లక్ష్యంతో వెళ్ళిన. బుల్లెట్ చూపించినటువంటి ఒక పాయింట్లో ఆర్మీకి రన్నింగ్ జరుగుతున్నప్పుడు చివరి స్టేజ్లో ఒక పర్సన్ పట్టుకుని అక్కడ కింద పడేసిన చూడండి, అది నేను. బూట్తో దాన్ని నన్ను వాళ్ళు లాస్ట్ సెకండ్లో నేను వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ సెకండ్. టైం వాల్యూ వేసారు నో? నన్ను పంపించలే లోపలికి, ఫైర్. కానీ దేవుడు చాలా మంచి పని చేసిండు. అక్కడ బార్డర్లో ఇండియాకి సేవ చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఇండియా లోపల ఉండి ఇండియాకి సేవ చేస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, హెల్త్ ఇస్తున్నాం. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చిండు దేవుడు. వేసారు నో? ఇటు జమ్మూ కాశ్మీర్లో నిన్న బాంబు పేలుడు జరిగి 5 జవాన్లు చనిపోయినరు. టైం ఉంటే సార్ ఒక్కసారి మళ్ళీ మౌనం పాటించమని చెప్పండి. ఇప్పుడు నేను ఇవ్వను. ఓకే సార్? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఇస్తారు. మౌనం పాటించడానికి ఒక అవకాశం ఏంటి సార్? అండ్ నెక్స్ట్ ఏంటంటే, బార్డర్లో ఉన్న ఆర్మీ మ్యాన్కి ఆర్మీ అంటే చాలా ఇష్టం. అందిందంటే ఆలోచన ఏంటంటే, ఇండియా ఆర్మీకి నా జీవిత లక్ష్యం 1000 crores ఇవ్వడం. 100 crores ఇవ్వడం. 100 crores నేను మా ఫ్యామిలీ నుంచి ఇవ్వాలని నా జీవిత లక్ష్యంతో వెళ్తున్నా. ఆల్రెడీ ఇది మా ఇంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా ఇంట్లో ఆల్రెడీ ఇది గోడకు ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. 4-5 పేజీలు గోడకు పెట్టుకోవడం జరిగింది. మీరు కూడా మీ గోల్ని మీ ఇంట్లో గోల్ చార్ట్ రూపంలో పెట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.